బీఆర్ఎస్ పార్టీలో కవిత కేసీఆర్ కు రాసిన లేఖ రాజేసిన అగ్గి ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఈ పొలిటికల్ సైక్లోన్ మరింత తీవ్రంగా మారేలా కనిపిస్తోంది. కవిత బీఆర్ఎస్ పార్టీని కాదని సొంత పార్టీ పెట్టుకోనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కవితను సముదాయించేందుకు కేసీఆర్ చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కేసీఆర్ పంపిన దూతలకు కూడా సొంత పార్టీ విషయాన్ని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. జూన్ 2న కొత్త పార్టీపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని జాగృతి నేతలు చెబుతున్నారు. ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సునీత. మొత్తంగా ఇప్పుడు తెలంగాణ రాజకీయాలన్నీ కూడా కవిత చుట్టూ, ఎమ్మెల్సీ కవిత చుట్టూ తిరుగుతున్నాయని చెప్పవచ్చు. ఏదైతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రాసిన లేఖ తనంతరం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా కవిత ఏం చేయబోతా ఉంది, కవిత నెక్స్ట్ తదుపరి నిర్ణయం ఎలా ఉండబోతుందని చెప్పేసి ఒక ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా తన సంబంధించి అత్యంత సన్నిహితమైనటువంటి దామోదరరావు, అదేవిధంగా గండ్రమోహన్ రావు ఇద్దరిని కూడా కవిత నివాసానికి పంపించారు. సో పార్టీ నిర్ణయం ఏంది, కేసీఆర్ ఏమనుకుంటున్నారో ఒక ఆలోచన ఇట్లా ఉందని చెప్పేసి కవితకు వివరించే ప్రయత్నం చేశారు. సో కానీ కవిత మాత్రం దానికి పూర్తిగా తిరస్కరించినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే తన పార్టీలో తన పొజిషన్ ఏంది, తన స్థానం ఏంది, తనకున్న ప్రాధాన్యత ఏంది, దానిపైన ఒక స్పష్టత ఇస్తే తప్ప తాను ఈ బీఆర్ఎస్ లో కొనసాగాలా లేదా లేకుంటే నెక్స్ట్ బీఆర్ఎస్ తో ఏదా ఉండాలనే దానిపై నేను ఒక నిర్ణయించుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి వచ్చినటువంటి కేసీఆర్ దూతలకు కుండలు బద్దలు కొట్టినట్టు చెప్తా ఉంది. సో అది అయిపోయినాక నెక్స్ట్ నిన్న నుంచి జరుగుతున్న పరిణామాలు మరొక రకంగా ఆసక్తి పెంచుతున్నాయి. ఏదైతే నిన్న జాగృతి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించినటువంటి కవిత నెక్స్ట్ సింగరేణికి సంబంధించి కమిటీని, అంటే ఏదైతే ఇప్పుడు సింగరేణి కార్మిక సంఘం ఉందో, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, దానికి అనుబంధంగానే ఈ యొక్క జాగృతి ఆధ్వర్యంలో సింగరేణికి ఆ ఏరియా కోఆర్డినేటర్లను నియమించడం, ఇప్పుడు జాగృతికి సంబంధించి ఆధ్వర్యంలో ఈ కమిటీలు ఏర్పాటు పైన కూడా బీఆర్ఎస్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సో కవిత ఇండివిజువల్ గానే సొంత కుంపటి పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారా ఈ కమిటీల ద్వారా అనేది ఒక చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే సోషల్ మీడియాలో కావచ్చు, పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో ఒక చర్చ ఉంది. సో జూన్ 2వ తేదీన జాగృతి కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు. సో ఇక బీఆర్ఎస్ లో ఆమె కొనసాగలేరు, బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టుకునే అవకాశం ఉంది. అది జూన్ 2వ తేదీన ప్రకటించే అవకాశం ఉంది. దాంట్లో భాగంగానే ఆమె చేస్తున్న ఈ మొత్తంగా కూడా జరుగుతున్న పరిణామాలు దానికే సంకేతాలు అని చెప్పేసి రాజకీయ వర్గాల చర్చ జరుగుతా ఉంది. ఇటు బీఆర్ఎస్, బీజేపీ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ కావచ్చు. ఎందుకంటే నిన్న రఘునందన్ రావు, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కూడా ఇదే విధంగా పార్టీ పెట్టబోతున్న సమాచారం తమకుంది అని చెప్పేసి మాట్లాడారు. సో ఈ నేపథ్యంలో అట్లాంటి అడుగులు పడబోతున్నాయి అని చెప్పేసి చర్చ జరుగుతా ఉంది. సో అదే జరిగితే మాత్రం బీఆర్ఎస్ లో నుంచి బయటకు వచ్చి కవిత కొత్త పార్టీ పెట్టడం ఖాయంగా అనిపిస్తా ఉంది. సో అదే జరిగితే బీఆర్ఎస్ ఏం చేయబోతా ఉంది, బీఆర్ఎస్ లో ఎట్లాంటి పరిణామాలు ఏర్పడే అవకాశంలో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఇది కొద్దిగా ఇబ్బందికర సమయం అని చెప్పవచ్చు. అదే జరిగితే ఇంకోవైపు మరొకటి చాలా ఇంట్రెస్టింగ్, పెద్ద సెన్సేషనల్ గా ఇంకో న్యూస్ కూడా మనకు అందుతా ఉంది. ఎందుకంటే ఆ ప్రచారం అని చెప్పొచ్చు, లేకుంటే ఇది బీఆర్ఎస్ కి సంబంధించి శత్రువులు అంటే పడని ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారమా, లేకుంటే నిజంగానే కవిత అలాంటి నిర్ణయం తీసుకోబోతుందా, సంచలన నిర్ణయం తీసుకోబోతుందా అనే ఒక చర్చ కూడా వస్తా ఉంది. నిన్న సాయంత్రం రాత్రి నుంచి కవిత కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధిష్టానానికి మధ్యవర్తిత్వం ద్వారా రాయబారం నేర్పింది. సో దాంట్లో భాగంగా కాంగ్రెస్ కు వెళ్లబోతున్నారు, కాంగ్రెస్ కు వెళ్లేందుకు సిద్ధపడుతుంది అని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతా ఉంది. అయితే అది కూడా కొన్ని కండిషన్ లో భాగంగానే పోతా ఉంది. సో కవితకు కాంగ్రెస్ తరఫున రాజ్యసభ, ఎందుకంటే ఎప్పటి నుంచో ఢిల్లీలో రాజకీయాల్లో చేయాలని, ప్రస్తుతం ఉన్న సందర్భంలో ఢిల్లీ రాజకీయాలు చేయాలని అనుకుంటుంది. సో కవితకు రాజ్యసభ ఇస్తే గనక తాను కాంగ్రెస్ లోకి రావడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి ఒక దూత ద్వారా కాంగ్రెస్ అధిష్టానానికి సందేశం పంపినట్టుగా ప్రచారం జరుగుతా ఉంది. సో అది కాని నేపథ్యంలో కాంగ్రెస్ లో ఇక్కడ రాష్ట్రంలో మంత్రిగా అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా కాంగ్రెస్ లోకి నేను వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను. సో ఇక్కడ ఉన్న పరిస్థితిలో బీఆర్ఎస్ లో నాకు స్వతంత్రం లేదు, ఇండివిజువాలిటీ లేదు. సో కాంగ్రెస్ లో సరైన గుర్తింపు
మంచి పొజిషన్ ఇస్తే కనుక ఖచ్చితంగా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను, ఆ వైపుగా ఆలోచించండి అని చెప్పేసి ఒక సందేశం పంపించినట్టుగా అటు కాంగ్రెస్ నుంచి కూడా కవితను తీసుకోవడానికి ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్టుగా కొంత రాజకీయ వర్గాల చర్చ జరుగుతోంది. అదే జరిగితే మాత్రం తెలంగాణ రాజకీయాల ఒక పెను సంచలనం అని చెప్పవచ్చు. ఎందుకంటే మనం గతంలో కూడా చూసాము, వైఎస్ జగన్ సంబంధించి సోదరి షర్మిల కూడా ఇదే రకమైన నిర్ణయం తీసుకోంది. సో ఇప్పుడు ఆమె అక్కడ టీపీసీసీ అధ్యక్షురాలుగా ఉంది, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా ఉంది. సో ఇక్కడ కూడా కవిత అలాంటిదే. కాంగ్రెస్ లో ఉంటే ఎప్పటికైనా కొంత స్వేచ్ఛ ఉంటుంది, పదవులు రావచ్చు, మనం కొద్దిగా యాక్టివ్ గా ఉంటే అధిష్టానం కనుసన్నల్లో ఉండే అవకాశం ఉంటుంది. సో నేషనల్ వైడ్ గా గుర్తింపు ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి, జాతీయ పాలిటిక్స్ లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుందని చెప్పేసి కవిత ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కు సంబంధించి కూడా వెళ్లే అవకాశం ఉందని ఒక ప్రచారం చేస్తున్నారు. సో ఇది నిజమా కాదా తెలియదు కానీ ఒక రకమైన ప్రచారం జరుగుతోంది. అదే సందర్భంలో ఇప్పుడు ప్రస్తుతం కవిత తీసుకుంటున్న నిర్ణయాలు, కవిత చేస్తున్న అడుగుల నేపథ్యంలో ప్రత్యర్థులు ఏదైతే బీఆర్ఎస్ ప్రత్యర్థులు ఉన్నారో వారికి ఒక అవకాశం దొరికినట్టయింది. ఎవరికి అంచనాలు తగ్గట్టుగా వాళ్ళు అంచనా వేసుకొని బయట సోషల్ మీడియాలో ప్రచారం కావచ్చు, ఇట్లా లీకులు ఇవ్వడము ఇప్పుడు పెద్ద సంచలనంగా మారుతోంది. సో ఈ అన్ని నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం చేయబోతున్నారు? సో ఎందుకంటే సొంత కూతురే ఆ పార్టీ విషయంలో కావచ్చు, మొత్తంగా కూడా తన వ్యక్తిత్వం విషయంలో ఒక కేసీఆర్ కి ఒక ఇమేజ్ కు డ్యామేజ్ కలిగే పరిస్థితులు తీసుకువస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ఏం చేయబోతున్నారని చెప్పి కూడా ఒక చర్చ జరుగుతా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ కు వరుస పెట్టి అన్ని ఒక రకమైన కష్టాలు ఎదురవుతున్నాయని చెప్పవచ్చు. ఒకవైపు ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కమిషన్ ముందు హాజరు కావాలని, జస్టిస్ పినాకిని ఘోష్ కమిషన్ ముందు హాజరు కావాలని చెప్పేసి నోటీసులు ఇచ్చారు. అదే సందర్భంలో ఉన్నటువంటి మరో ముఖ్య నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో నోటీసులు ఇచ్చారు. సో అదొక ఎపిసోడ్ అయితే ఉంటే కవిత ఎపిసోడ్. మళ్ళా ఇంకోటి తాజాగా ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఫార్మా ఈ కేసు రేసులో నోటీసులు ఇచ్చారు. సో ఈ వరుస పరిణామాలు బీఆర్ఎస్ లో ఒక రకమైన ఆందోళన, టెన్షన్ కలిగిస్తున్నాయి. సో ఎందుకంటే అన్ని సమస్యలు ఒకేసారి చుట్టుముట్టాయి. సో అన్నిటికీ మించి ఈ నోటీసులు హరీష్ రావు, కేసీఆర్, అదే విధంగా కేటీఆర్ నోటీసుల కన్నా అత్యంత ఇప్పుడు చాలా చిక్కు సమస్యగా మారినటువంటి, పెద్ద సమస్యగా మారినటువంటి కవిత అంశము. ఎందుకంటే పార్టీలో అంతర్గతంగా కవితనే బీఆర్ఎస్ అధినేతను ప్రశ్నించినట్టుగా, లేకుంటే పార్టీ నుంచే బయటకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నట్టుగా జరుగుతున్న ప్రచారం బీఆర్ఎస్ కు మాత్రం చాలా తీవ్ర ఇబ్బంది కలిగించే పరిణామం. అదే జరిగితే రేపు భవిష్యత్తులో మరికొన్ని మంది నాయకులు కూడా పార్టీ పైన బహిరంగంగానే విమర్శలు చేసే అవకాశం ఉంది, ఆరోపణ చేసే అవకాశం ఉంది. సో ఇది ప్రత్యర్థులకు కొంత లబ్ధి చేకూర్చేలా ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజులు బీఆర్ఎస్, కేసీఆర్ అధికారం కోల్పోయినా కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా కేటీఆర్, హరీష్ రావు లాంటి నాయకులు ఉండడము, పార్టీ పైన ఒక పట్టు ఉండడంతో ఎవరు ప్రతిపక్షంలో ఉన్న కొంతమంది నాయకులు, సీనియర్ నాయకులు అందరూ కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట వింటూ ఆయనకు తగ్గట్టుగానే నడుచుకుంటూ వచ్చారు. సో ఎప్పుడైతే కేసీఆర్ కి సంబంధించి ఆయన కూతురే తన కవితనే బహిరంగంగా లేఖ రాయడం, అది మీడియాకు రావడం, పెద్ద చర్చకు దారడం, రచ్చ జరిగింది. సో ఈ నేపథ్యంలో మిగతా నాయకులు కూడా కొంత తమ అవకాశం కోసం పార్టీలో కావచ్చు, పదవుల కోసం కావచ్చు, ఇతరత్ర విషయంలో బహిరంగంగానే కేసీఆర్ పై డిమాండ్లు పెట్టడము, ఆరోపణలు చేయడం అంశాలు కూడా చేసే అవకాశం ఉంది. సో అదే జరిగితే పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా రాజకీయ వర్గాలు చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా జూన్ 2వ తేదీన ఏం జరగబోతా ఉంది, తెలంగాణ జాగృతి కవిత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు మాత్రం చాలా ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఇప్పటికే ఆమె గత నెల రోజులుగా మే 1 నుంచి కూడా, మే డే నుంచి జరుగుతున్న పరిణామాలను చూసుకుంటే మాత్రం కవిత సొంత ఆలోచనగా, సొంత ఎజెండాతో వెళ్తున్నారని మనం చెప్పవచ్చు. ఎందుకంటే మే డే రోజు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, సామాజిక తెలంగాణ కావచ్చు, అదేవిధంగా సామాజికంగా కావచ్చు, అదేవిధంగా ఆర్థికంగా అసమానతలు తెలంగాణ నెలకొన్నాయి. భూములు లేని రైతులు ఎంతో మంది ఉన్నారు, భూములు లేని నిరుపేదలు ఎంతో మంది ఉన్నారు. వారి విషయంలో దశాబ్ద కాలంగా తెలంగాణ వచ్చినా కూడా మనం ఏం చేయలేకపోయాము అని ఒక ప్రశ్నించడం కావచ్చు, అదేవిధంగా తలసరి ఆదాయంలో వ్యత్యాసం ఉండడం కావచ్చు, సామాజికంగా కూడా ఇంకా సామాజిక తెలంగాణ ఏర్పడలేదని చెప్పడం కావచ్చు. ఇవన్నీ కూడా కవిత సంధించిన ప్రశ్నలన్నీ కూడా దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను ప్రశ్నించినట్టుగానే కనిపిస్తా ఉంది. సో ఇవన్నీ చూసుకున్నటువంటి బయట కూడా చర్చ బీఆర్ఎస్ నుంచి కవిత ఇక బయటపడేందుకే సిద్ధపడుతూ ఉన్నారు. ఒంటరిగానే సొంత పార్టీ పెట్టుకునే ప్రయత్నిస్తున్నారని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇటీవల జరుగుతున్నటువంటి
ఆ రజతోత్సవ ఏదైతే బీఆర్ఎస్ అత్యంత హంగు ఆర్భాటాల నేపథ్యంలో ఘనంగా నిర్వహించినటువంటి రజతోత్సవ వేడుకల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసుకున్న ఒక నిర్ణయమే ఇలాంటి పరిస్థితులకు కారణమైనని చెప్పవచ్చు. ఎందుకంటే మొత్తం కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ గా కేసీఆర్ తర్వాత కేటీఆర్ నంబర్ 2, ఇక నంబర్ 1 నెక్స్ట్ కూడా కేటీఆర్ లీడ్ చేయబోతున్నాడు పార్టీని అని చెప్పేసి మొన్న ఏదైతే రజతోత్సవ సభ ద్వారా స్పష్టం చేశారు. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మొత్తం కూడా సభను కేటీఆర్ దగ్గర నుండి చూసుకున్నారు. అదే సందర్భంలో ఆ సభా వేదికపై కూడా కేటీఆర్ ఇద్దరి యొక్క చిత్రపటాలే ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఇక కేటీఆర్ నెక్స్ట్ కాబోయే నాయకుడు, కేటీఆర్ ఆధ్వర్యంలోనే పార్టీ నడవబోతుందని చెప్పేసి స్పష్టంగా చెప్పడం. ఆ తర్వాత హరీష్ రావు కూడా అవసరమే కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా నేను శిరసావహిస్తాను, కేటీఆర్ నాయకత్వంలో కూడా పని చేయడానికి సిద్ధమని చెప్పేసి హరీష్ రావు కూడా ప్రకటించారు. సో ఇవన్నీ చూసుకున్నటువంటి తర్వాత కవిత ఇక రాజకీయంగా బీఆర్ఎస్ లో ఉంటే తన స్థానము తనకు తగిన ప్రాధాన్యత ఉండదు. సో నేను సొంతగానే నాకంటూ ఒక ఇమేజ్ ఉంది, జాగృతి కావచ్చు, బతుకమ్మ కావచ్చు. సో ఈ ఇమేజ్ ను ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఆ మూమెంట్, ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర కావచ్చు. సో ఇవన్నీ కలుపుకుంటే తనకంటూ ఒక ప్రాధాన్యత, ఒక వ్యక్తిగత తెలంగాణ రాజకీయాల్లో ఒక స్పష్టమైన కేంద్ర బిందువుగా ఉన్నా కాబట్టి భవిష్యత్తులో రాజకీయాల్లో మంచి స్థానం పొందడానికి ఇక్కడ పార్టీ పెట్టుకొని సక్సెస్ఫుల్ గా అడుగులు ముందు వేయడానికి దీన్ని ఒక అవకాశంగా మలుచుకోవాలనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జాగృతికి సంబంధించినటువంటి కమిటీలు ఏర్పాటు. ఎందుకంటే అమెరికా వెళ్లే ముందు కూడా నలుగురితో కలిపి ఒక కమిటీని వేశారు. అంటే వివిధ యువతకు కావచ్చు, మహిళా విభాగం కావచ్చు, యువత విభాగం కావచ్చు, ఇట్లా కార్మిక విభాగం 4 విభాగాలకు సంబంధించి కూడా కమిటీలు ఏర్పాటు చేసింది. ఇప్పుడు సింగరేణికి సంబంధించి జాగృతి. సో మొత్తంగా కూడా ఆమె ఆలోచనలు ఏంటంటే కార్మికులు, సామాజిక తెలంగాణ, అదే విధంగా ఈ యొక్క ఆర్థిక అసమానతలు, సో ఇవన్నిటి దృష్టిలో పెట్టుకొని కవిత కొత్త పార్టీ ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది సునీత. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.